students? Yesterday class discussing HTML table creation. Next ఇప్పుడు listing HTML. Listing HTML. HTML లిస్ట్ లో మనకి ఏముంటాయంటే ఫస్ట్ UL means another list ఈ ట్యాగ్. నెక్స్ట్ OL means order list. నెక్స్ట్ DL means definition list. DL means definition. అంటే ఒక లిస్ట్ లో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అంటే ఏంటి, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఒక మెనూ ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది. ఇందులో ఈ లిస్ట్ లో ఒకటి కాఫీ, రెండు టీ, కాఫీ లేదంటే బ్రూ కాఫీ, స్పెషల్ కాఫీ. ఈ లిస్ట్ అంటే ఏంటి, ఇందులో 1 2 3 అంటే ఒక లిస్ట్ లో మనకి ఆర్డర్ లిస్ట్ ఉంటుంది అంటే UL. ఇది అనార్డర్ లిస్ట్, ఇది ఆర్డర్ లిస్ట్. ఇది నెక్స్ట్ ఏంటంటే డెఫినేషన్ లిస్ట్. అంటే మొత్తం ఎన్ని టైప్స్ అంటే ఇది 3 టైప్స్ ని మనం చెప్తాం. ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్, తర్వాత డెఫినేషన్ లిస్ట్. ఈ మూడు కూడా లిస్ట్ ఇన్ HTML. ఇవి ఈ లిస్ట్ లో ఇప్పుడు అసలు అనార్డర్ లిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఆర్డర్ లిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, డెఫినేషన్ లిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు అనార్డర్ లిస్ట్ అంటే unordered list is a collection of related items that have no special item, that have no special item. And the discuss చేసుకున్నాం. The list is created by using HTML UL tags. UL means another list. ఇదే మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే another list అంటే ఏంటంటే another list is a collection of related items. ఎన్ని related items ఉంటాయి, have a no special item. ఏమంటే ఇందులో no special item.
This list is created by using HTML tag URL and another ఆర్డర్లో నేను ట్యాగ్ మనం అంటే URL ట్యాగ్ అని చెప్పేసి అంటే మరి ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ లిస్ట్ అర్థం ఉంటుంది. Tab list is a collection of related items that have no special value. This list is created by using HTML URL. మరి ఆర్డర్ లిస్ట్ అంటే you are required to put your items in a number list instead of bullet bulleted. Then HTML order list will be used. The list is created by using OL tag. The order list is simply if you are required to put your items in the coffee, tea, brew coffee, special coffee, letter. Your items in a number. I mention just the number mentions. List instead of bulleted and the bullet gaani, number gaani, bullet gaani. A list of events also, then a page then HTML order will be used to based on the order list data and list order OL tag and use చేస్తారు. అంటే ఇక్కడ మీరు మరి ఎలాగండి ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కదండి, అదైతే నో స్పెసిఫిక్ ఆర్డర్, ఇదైతే ఒక స్పెసిఫిక్ ఆర్డర్. స్పెసిఫిక్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ లిస్ట్ అంటారు, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లేదు అనేది ఆర్డర్ లిస్ట్ అంటారు. మరి ఓఎస్ ఇండియా ఉండండి, you can use type attribute for OL tag to specify the type of numbering, to specify types. But to specify types అంటే ఏంటన్నా order list లో you can use the type of attribute for OL tag. Specify types మనం ఇందులో యూజ్ చేస్తాం. ఎలా మీకు ఒక టైప్ చెప్పండి చూద్దాం. అంటే OL type is equal to 1 equal to ఇదేం మీనింగ్ ఇది అంటే ప్రోగ్రామ్ క్లాస్ ముందు లిస్ట్ రావాలనుకుంటే లిస్ట్ అనుకోండి
ఇక్కడ మనకి టీ రావాలి. ఇది నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా ఇక్కడ నెంబర్ ఇచ్చాం టీ, లేదనుకోండి మిల్క్. ఇక్కడ ఏమి ఇచ్చింది చెప్పండి, టైప్ ఆఫ్ ప్లేస్ ఇంకోటి ఇస్తాను. ఓఎల్ టైప్ is equal to numerals అంటే numerals అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో చూస్తారు కదా, ఈ టైప్ అంటే రాస్తాను లామా ఈ టైప్ ఆఫ్ రావడానికి ఇది ఉపయోగిస్తాం. వాడడానికి ఈ టైప్ ఆఫ్ ఉపయోగిస్తాం. తర్వాత ఓఎల్ టైప్ is equal to capital A అంటే ఏంటి, అప్పర్ కేస్ లెటర్. అప్పర్ కేస్ లెటర్ OL type is equal to small a lower case. ఈ విధంగా మనం ఆర్డర్ లిస్ట్ లో ఏ టైప్ ఆఫ్ కావాలో అంటే న్యూమరిక్స్, ఇది ఏమంటామంటే ఈ టైప్ ఆఫ్ మనం ఏమంటామంటే న్యూమరికల్. ఇది న్యూమరస్, అప్పర్ కేస్ లెటర్స్, ఇది న్యూమరస్. ఈ విధంగా మనకి క్యాపిటల్ ఏ మనకి ఎలా ఉంటుందంటే క్యాపిటల్ ఏ మిల్క్, క్యాపిటల్ బి కాఫీ. ఈ టైప్ ఆఫ్ రావడానికి మనం ఈ ట్యాగ్స్ మనం రాయాలి. అది ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ కి డిఫరెన్స్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ కి మనం ప్రోగ్రామ్ అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. ఈ ట్యాగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్యాగ్స్ మనం తిరిగి రాసాము. ఇది ఎందుకు ఉపయోగిస్తాం, ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ కావాల్సి ఈ టైప్ ఆఫ్ మనం రాస్తాము అంటే ఇది మనకి ఈ టైప్ ఆఫ్ రాస్తాం. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ అనేది మనం రాస్తాము. ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి సింప్లీ కోడింగ్ ప్రాబ్లం ఒకసారి ఫస్ట్ ఇప్పుడు కూడా HTML కామన్ రాస్తాం. తర్వాత ఏ సెక్షన్ ఉంది, హెడ్ సెక్షన్ ఉంది. హెడ్లో మనం రాస్తాం, టైటిల్ రాస్తాం. టైటిల్ వచ్చేసరికి అందులో ఏంటంటే టైటిల్లో HTML అన్ఆర్డర్ లిస్ట్ క్యాపిటల్స్ రాసుకుంటే క్యాపిటల్స్ రాసుకోవచ్చు. HTML అన్ఆర్డర్ లిస్ట్ రాస్తాం. తర్వాత ఆ టైటిల్ మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తాం. రైట్ ఏం చేసామా క్లోజ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఆ హెడ్ మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తాం.
తర్వాత బాడీ, బాడీలో యూరియల్ టైప్ is equal to disk. ఏం రాసాం కదా డిస్క్. డిస్క్ అంటే ఏంటి? ఇక్కడ మనం డిస్క్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇందులో డిస్క్ అని రాసాం. ఈ డిస్క్ లో మనం ఏం చేసాం ఇక్కడ తర్వాత జింజా తర్వాత తర్వాత యూరియల్ అనేది క్లోజ్ చేయాలి, ఆ తర్వాత బాడీ క్లోజ్ చేయాలి, ఆ తర్వాత అంటే మనం దేని గురించి రాసిన ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఇది అనార్డర్ లిస్ట్ గురించి ఒక ప్రోగ్రామ్ రాశారు. అనార్డర్ లిస్ట్ గురించి ఉపయోగించే డిస్క్ ఉపయోగించి ఏం ఉపయోగించండి డిస్క్. డిస్క్ అంటే ఎలా ఉంటుంది? డిస్క్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. డిస్క్ అంటే రౌండ్ గా ఉంటుంది అంటే ఈ టైప్ ఆఫ్ డిస్క్ ఏంటంటే ఇలా డిస్క్ ఇది డిస్క్ ఓకే. ఓకే యూఎల్ టైప్ ఈ డిస్క్ ఉపయోగించేది ఇక్కడ స్పేర్ ఉపయోగిస్తాం. స్పేర్ ఉపయోగించేటప్పుడు అనుకుందాల్సిన డిస్క్ అంటే ఈ రకం ఓకే అవుట్పుట్ అలా ఓకే. ఫస్ట్ ఏం చేసాం ఆర్డర్ లిస్ట్ కౌంట్ చేసాం. ఆర్డర్ లిస్ట్ HTML హెడ్ టైటిల్ హెడ్ ఈ అప్లోడ్ చేసాం. ఈ HTML అసెట్ని టైప్ చేసిన ఆర్డర్ లిస్ట్ ఇచ్చాం. మన ప్రోగ్రామ్ ఆఫీస్ సెక్రటరీ బాడీలో రాయాలి. ఈ బాడీ మనం ఏం చేసాం క్లోజ్ చేసాం. VL క్లోజ్ చేసాం. HTML మనం ఏం చేసామంటే క్లోజ్ చేసాం. ఈ హెడ్ ఏం చేసాం క్లోజ్. ఈ ట్యాగ్ మనం ఏం చేసామంటే క్లోజింగ్ ట్యాగ్. ఈ విధంగా డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఎలా రావాలి? డిస్క్ ఉపయోగించి యూరియల్ టైప్ ఇది ఏ లిస్ట్ ఇది ఆర్డర్ లిస్ట్. మరి ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి ఎలా రాయాలి చూడండి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ఏంటిది అనార్డర్ లిస్ట్ టైప్. మరి ఆర్డర్ లిస్ట్ కి ఎలా రాయాలి అంటే OL type is equal to 1. ఇది అనార్డర్ లిస్ట్ కి ఇదేమో ఆర్డర్ లిస్ట్. ఈ విధంగా డిస్కస్ చేస్తాం. OL అంటే ఆర్డర్ లిస్ట్, UL అంటే అనార్డర్ లిస్ట్. OL means ఆర్డర్ లిస్ట్. UL means అనార్డర్ లిస్ట్. ఇక్కడ అనార్డర్ లిస్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి ఇక్కడ UL వచ్చింది. ఆర్డర్ లిస్ట్ ఇంకా మన ప్రోగ్రామ్ రాయడం రాస్తున్నాం కాబట్టి OL ఉపయోగిస్తాం. అక్కడ ట్యాగ్ చేద్దాం UL టైప్. ఇక్కడ టైప్ వచ్చేసరికి డిస్కంటిన్యూస్ ఇప్పుడు OL టైప్ is equal to 1. ఈ విధంగా మనం చేస్తాం. .html తో మనం సేవ్ చేస్తాం. .html తో సేవ్ చేస్తాం. .html తో సేవ్ చేసినామే మన అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకు ఇలా వచ్చే అవుట్పుట్ ఓకే అవుట్పుట్ బీట్రూట్ తర్వాత జింజా తర్వాత ఇది మనకి అవుట్పుట్.
దీనికి అన్ఆర్డర్ లిస్ట్ కి ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేస్తాం. సార్ ఈ టైప్స్ ఎన్ని ఉన్నాయి? డిస్క్లోనే ఉండాలా? మరి ఇంకా ఏం టైప్స్ ఉన్నాయి అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు ఈ టైప్స్ చూద్దాం సార్. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఆగిపోతుంది. ఇది అనార్డర్ లిస్ట్. డిస్కోడ్ ఏమన్నా డిస్కోడ్ ఏమన్నా ఏం లేదా? 3 టైప్స్ అయితే మన అనార్డర్ లిస్ట్ లో యూఆర్ టైప్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ డిస్కో ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉపయోగిస్తుంటే స్క్వేర్ మళ్ళీ యూఆర్ టైప్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ సర్కిల్ అంటే మనం ఏమిటి ఇక్కడ స్క్వేర్ కావాలనుకుంటుంది. స్క్వేర్ కావాలంటే ఈక్వల్ ఇది కాదు రాస్తాం. ఈ బాక్స్ కనుక రాస్తే ఈ విధంగా మనకి సర్కిల్ లో కావాలంటే సర్కిల్ లో ఇలా రౌండ్ సింబల్స్ వచ్చి బీట్రూట్ జింజర్ ఇవి అనార్డర్ లిస్ట్. ఏం సంబంధించింది? అనార్డర్ లిస్ట్. రియల్ టైం మనకి డిస్కస్ కావాలి. తర్వాత రియల్ టైం సర్కిల్, తర్వాత రియల్ టైం స్కేల్. ఇవి అనార్డర్ లిస్ట్ కి మనం రోజు డిస్కస్ చేస్తాం. అంటే ఆర్డర్ లిస్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేస్తాం. ఓఎల్ టైప్ అక్కడైతే యూఎల్ టైప్ అలా డిస్క్ అయితే డిస్క్, తర్వాత స్క్వేర్, తర్వాత సర్కిల్. ఇక్కడ ఓఎల్ టైప్ తీసుకుంటే భావించుకోవచ్చు, లేదంటే రౌండ్ తీసుకోవచ్చు, లేదంటే క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి వాడచ్చు తెల్లై జింజర్ చేసాం. తర్వాత ఈ విధంగా వచ్చి తర్వాత బాడీకి వచ్చేసి తర్వాత ఆయిల్ కోట్ చేయాలి, బాడీ కోట్ చేయాలి, తర్వాత HTML అనేది మరి హెడ్ కోట్ చేయాలి కదా. ఈ హెడ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే అవుట్పుట్ మనం
మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అనార్డర్ లిస్ట్ అంటే నో స్పెసిఫిక్ ఆర్డర్. ఆర్డర్ లిస్ట్స్ అంటే రోమన్స్, బుల్లెట్స్, న్యూమరల్స్ ఇవన్నీ మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ టైప్ ఆఫ్ ఏ ఇక్కడ వచ్చేసరికి ఎలా మారుతుందంటే ఏ తర్వాత బి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తాం. ఇది ఏంటంటే ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే HTML 6th సెమిస్టర్ వెబ్ టెక్నాలజీలో ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే టేబుల్స్ గురించి మనం నేర్చుకున్నాం, లిస్ట్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది వెబ్ టెక్నాలజీ. ఇది మార్నింగ్ లెర్నింగ్ స్టేజ్ వాళ్ళకి చెప్పడం అనేది ప్రొఫెషనల్ గా అయితే ఇది ఆల్రెడీ తెలుసు. కాబట్టి లెర్నింగ్ స్టేజ్ వాళ్ళకి ఇది 1 by 1 9 by 9 చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్